జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన అనుభవంలో భాగంగా నాకు తెలిసిన సమాచారం శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిస్తున్నారండి. అందులో భాగంగా మనం వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వము, జ్యోతి స్వరూపం మాత్రమే. అందుకే శ్రీ గురుదత్త క్షేత్రాల్లో నిర్గుణ పాదుకలకే అభిషేకం జరుగుతూ ఉంటుందండి. ఇది సత్యం గుర్తుపెట్టుకోవాలి. మనకు శ్రీ గురుదత్త ప్రభులు ఈరోజు దత్తార్పణ దత్త ప్రభువుకు కృతజ్ఞతలండి. మనకి ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు చరితామృతము రోజు చదువుకొని దానికి శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన జ్ఞానము, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే వారు ఇచ్చిన ఆశీర్వాదంతో నాకు అర్థమైన వివరణ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ రోజు నుంచి దత్త ప్రభు దయవలన. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. మనము స్టార్ట్ చేద్దామండి. పెద్దగా కాకుండా ఉండేందుకు కొద్దిగా ఫాస్ట్గా చదువుతా. మీరు విని మీరు ఈ శ్రీ గురుదత్త ప్రభుల సంపూర్ణ చరితామృతము పారాయణం విని మీరు మీ ధ్యాన సాధన మొదలు పెట్టుకోండి. ఇది ఒక విషయము శ్రీ గురుదత్త ప్రభులు మనకు చెప్పియడం జరిగింది. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. ఈ పారాయణ అయిపోయినాక ఎవరైతే పారాయణ విన్న తర్వాత మిగతా విషయం మీరు మొదలు పెట్టుకోవచ్చు. సాధన, మార్నింగ్ సాధన. ఈరోజు ఇంటర్ కదండి, రేపటి నుంచి సాధన స్టార్ట్ చేయండి. శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము కొద్దిగా ఫాస్ట్గా చదువుతా, వినండి. మీరు 1-2 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. జై గురుదేవ దత్త. క్షమించండి. అధ్యాయం 1, వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్ గురు పరంపర శ్రీకృష్ణ భగవానికి, సమస్తమైన దేవీ దేవత గణములకు ప్రణమాంజలులు సమర్పించి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గురుదత్త ప్రభు యొక్క నవావతారణ వైభవం వర్ణింపదలిచితిని. నవావతారణం గుర్తుపెట్టుకునే వాళ్ళు మనం మాట్లాడుకున్న తర్వాత, దత్తప్రభు అతి ప్రాచీనుడు, నిత్యనూతనుడు. ఈ కలియుగంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామిగా ఆంధ్ర దేశం నందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును అను గ్రామం నందు అవతరించెను. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవను వర్ణించుట మహా పండితులకే అసాధ్యమైన పరిస్థితులలో ఎంత మాత్రము విద్యాగంధం లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకున్న కేవలం దివ్యాజ్ఞ ప్రకారము దివ్యాశిస్సులు వలన సర్వజనులకు వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటానని శంకర భట్టు గారు చెప్పారు. మాట నేను కూడా నార్మల్ వ్యక్తిని అండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతోనే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. నేను ఈ పారాయణం ఇవన్నీ మొదలుపెట్టిన శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతో మాత్రమే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థుడు, స్మార్తుడను, భరద్వాజ గోత్రుడను. కృష్ణ భగవాను దర్శనార్థం ఉడుపి క్షేత్రం వచ్చి తిని బాలకృష్ణుడు నివల్పించడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యక పరమేశ్వరి దర్శనార్థం పోవలసిందని ఆజ్ఞాపించెను. నేను శ్రీ కన్యక పరమేశ్వరి దేవిని దర్శించితిని. సాగరతుర్య సంగము ప్రదేశమున పుణ్యస్నానం చేసి తిని ఒకనొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్ఠగా పూజ చేయుచుండెను. నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పము గ్రహించి అతడు పూజ చేయుచుండెను. అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండెను. శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కుర్వాపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థకమును చేసుకొనుము. అతడు నా సోదరుడు. మా ఇద్దరి గల సోదర సోదరి బంధము దేశకాలమునకు అతీతమైనది. శ్రీపాద శ్రీ వల్లభ దర్శన మాత్రముననే నీ మనసునకు ఆత్మకు సర్వేంద్రియములకు అన్వీర్వచనీయమైన అనుభవం కలుగునని చెప్పెను. అంబా అనుగ్రహం పొంది శ్రీ కన్యక పరమేశ్వరు పుణ్యధామం నుండి ప్రయాణం సాగించుచు దానికి స్వల్ప దూరంలో ఉన్న మరుత్వలొమ్మలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతం తిరిగి హిమాలయం తీసుకొని పోయినప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడిందని దానిని మరుత్వలమలై అని పిలుచుదనని తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు ఒక కొండ గలదు. చూడచక్కని కుండ, దానిలో కొన్ని గుహలు గలవు. అది సిద్ధ పురుషులు అదృశ్య రూపమున తపస్సు చేయు పర్వత భూమి అని తెలుసుకుంటుని.
నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనా దర్శింపలేకపోదునానని గుహలకు దర్శించి ఉంటిని. ఒక గుహ వద్ద మాత్రం ఒక పెద్ద పులి ద్వారం వద్ద నిలబడి ఉన్నది. నాకు సర్వాంగమునందు వణుకు దడ పుట్టినది. భయ విలుడనై తిని నేను ఒకసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలంగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటికి వచ్చెను. నాయనా, నీవు ధన్యుడవు. మరుత్వమలై ప్రాంతమంతయు శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. శ్రీ దత్తప్రభు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించనని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావున ఇచ్చటకు రాగలిదివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యం కలుగును. ఈ గుహ ద్వారమున నున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుమని వచించాను. అంతటా నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించింది. ఆ పెద్ద పులి వెంటనే ఓంకారం చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యంగా శ్రీపాదరాజం శరణ ప్రబద్ధి అని ఆలపించినది. నేను ఈ వింత దృశ్యము పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీ విఘాటనం చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యను. అతడు వృద్ధ తపస్సుకి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహంతో ఆ దివ్య పురుషుడు వెడలిపోయాను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసం చేశాను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనంగా గుహలోనికి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి నేత్ర యుగ్మం నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలం తన సంకల్ప మాత్రంచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములు కొన్ని మధుర పదార్థములు పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థంలో ఆ దివ్యాగ్నిలో హుతం చేసెను. ఆ వృద్ధ తపస్వి ఇట్లు వచించెను. లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మలు అన్నియును లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దేవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరంగా యజ్ఞము సల్పవలెను. యజ్ఞం వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతి లేని ఏ శక్తి విజృంభించినను మానవుడు మానజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపజేయుకున్న అనిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గం విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవం కలుగుచుండును. లోకహితార్థం నేను ఈ యజ్ఞం చేస్తిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞం చూస్తివి. యజ్ఞ ఫలం నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనం కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యవంతి ఒక్కసారిగా ఫలితం ఇవ్వని ఆరంభించి ఇటువంటి అలభ్య యోగం కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషుడికి నమస్కరించి, సిద్ధవరణ్య, నేను పండితుడు కాను, యోగిని కాను, సాధకుడును కాను, అల్పజ్ఞుడను. నాయందు పరిపూర్ణ కటాక్షం నుంచి నాకు గల సందేహం నివృత్తి చేయవలసినదని కోరుతుంది. అందుకు ఆ మహానుభావుడు సమ్మతించి, సిద్ధవరణ్య, నేను కన్యక పరమేశ్వర మాతో దర్శనం చేసుకున్నప్పుడు అంబా నన్ను శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల దర్శనం కొరకు కురువాపురము పొమ్మని చెప్పినది. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు తమ సోదరులను చెప్పినది. తమ సోదర సోదరి బంధము కాలాతీతమైనదని తెలిపినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపంలో ఉన్న ఆ మహాత్ముల వారి దర్శనం కలిగినది. ఇంతకు వ్యాఘ్ర రూపంలో మహాత్ములు ఎవరు? శ్రీవల్లభుల వారి కన్యక పరమేశ్వరి దేవి గల సోదర సోదరి బంధము కాలాతీతమనుటలో అర్థమేమిటి? అసలు శ్రీదత్త ప్రభు ఎవరు? నా సంశయంలో ఉత్తరముసంగి నన్ను ధన్యులు చేయవలసిందని ప్రార్థించి తిని. ఆ వృద్ధ తపస్వి ఇటు చెప్పనారంభించను. నాయన, ఆంధ్రదేశం నందలి గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోపింగు ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామం నందు శ్రోత్రియమైన కశ్యపవాస గోత్రం నందు ఒక బ్రాహ్మణుడు జన్మించను. అతని తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వరుని శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైన, ఇతడు మాత్రం పరమ శుంఠ అయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలం చేసినను సంధ్యావందనం కూడా చేజాలాడాయను. వ్యాఘ్రేశ్వర్మ అహంబో అభివాదమే అని మంత్రం అనుచుండెను. తోటివారు పలుకు సూటిబుడి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రులు అనాధారణ కూడా ఎక్కువ అయ్యాను. హిమాలయంలో మహాతపస్సులు ఉందరనియు వారి కరుణ కటాక్షంచే ఆత్మజ్ఞానం సిద్ధించునని అతడు విని ఉండెను. తిలాదానం పట్టుటకు అభావం ఏర్పడినప్పుడు అబ్దికములకు పోవటం తప్ప ఎవరు ఇతన్ని పిలవకపోవడం వలన ఇతనిలో ఆత్మన్యూనత భావం ఏర్పడెను. ఒకనొక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. దానిలో దివ్యమైన కాంతితో విరజిల్లుచున్న దివ్య శిశువు కనిపించెను. అతడు నభోమండలం నుండి భూమికి మీదికి దిగి వచ్చుచుండెను.
అతని శ్రీచరణములు భూమికి తాకగానే ఈ భూమండలం దివ్య కాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేయుచూ వచ్చెను. నేనుండగా భయమెందులకు? ఈ గ్రామమునకు నాకును రుణానుబంధం కలదు. రుణానుబంధం లేనిదే కుక్క అయినను మన వద్దకు రాలేదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరి అరణ్య భూమికి పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరి అరణ్య ప్రాంతమునకు చేరెను. మార్గ మధ్యంలో అతనికి ఆయోచితంగా భోజనం సిద్ధించుచుండెను. అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించుచుండెను. కుక్కతో పాటు అతడు బదరి అరణ్యముకు సంచరించసాగాను. అతడు తన సంచారంలో ఊర్వశికుండమును అను చోటు పుణ్యస్నానం చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానం చేసెను. ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశికుండమునకు పుణ్యస్నానం నిమిత్తం వచ్చెను. ఆ మహాత్ముని పాద పద్మములను మృక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరింపవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వరుడు ఇట్లు వచించెను. వ్యాఘ్రేశ్వర, నీతో పాటుకు వచ్చిన ఆ శునకం నీ యొక్క పూర్వజన్మ ఆర్జిత పుణ్య రూపము. కాలప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలితివి. ఊర్వశకుండమునందు స్నానమాచరించగలితివి. నవనారాయణులు తపోభూమికి ఆకర్షింపబడితివి. ఇదంతయో శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితంగుడై, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారి అనుగ్రహం నాయందెట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయనా, వారు సాక్షాత్తు దత్తప్రభులు. త్రేతాయుగం నందు భరద్వాజుడను మహర్షి సావిత్రి కాటక చేయనమను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురం నందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునికి ఇచ్చిన వరం ప్రకారం భరద్వాజ గోత్రమందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సావిత్రి కాటక చేయనము శ్రీ పీఠికాపురంలో జరిగినట్లు పాంగ్య బ్రాహ్మణం నందు చెప్పబడినది. దేశం నందలి ఇతర భాగం నందు లుప్తమైన కల్కి అవతార భూమి అయిన శాంబల గ్రామం నందు పైంగ్య బ్రాహ్మణము సాంద్ర సింధు వేదము అతి భద్రము కాపాడబడి ఉన్నది. కలియుగం అంతయు సత్యయుగం వచ్చినప్పుడు, కలియుగం అంతమై సత్యయుగం వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురంలో భౌతిక రూపములు వచ్చెదరు. అనేక జన్మములు చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితం ఇవ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్త భక్తి కలుగును. దత్త భక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగం నందైనా ఏ కాలం నందైనా శ్రీపాద శ్రీవల్లభుల భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం నిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయంగా ఉన్న కారణం చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము నీపై కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థం పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలంలో వచ్చేదను. మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము నభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించుచుండవలెను అని ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను. వ్యాఘ్రేశ్వరమ కూడా తనకు నిర్ణయించబడిన గుహల కూర్చొను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు గాని ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు గాని అతనికి అవగాతం కాలేదు. అతనిట్లో ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేడివారు. నా యొక్క గురుబంధువులందరూ నన్ను వ్యాఘ్రజీనంపై కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వ్యాఘ్రజనం ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చుతుంది అయినప్పుడు వ్యాఘ్రం ఎంత గొప్పది కావాలను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానం చేయవలసిన వ్యాఘ్రము అదే, నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపము పొందిన ఎడల ఆత్మజ్ఞానం పొందినట్లే అని తలపోసాను. సంవత్సర కాలం ఇట్లే గడిచిపోయాను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చే శిష్యుల యోగంలో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను. గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించడి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్రమునే ధ్యానం చేయడం వలన ఆ రూపం పొందినని గ్రహించెను. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధిని సంతసించి వానిని ఆశీర్వదించి ఓంకారం నేర్పిరి. శ్రీపాదరాజం శరణ ప్రపతి అను దానిని మంత్రంగా వల్లవేయమనిరి. వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్ర రూపమునే కుర్వాపుర సమీపం చేరుకొనెను. కుర్వాపురం చేరుకున్న వలన జలమార్గం రావాలను. శ్రీవల్లభుల భక్తజన సందోహంతో నా పరమ భక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదనని పలుకుతూ కాంతిమయ శరీరంతో
నీటిపై నడయసాగిరి. వారు నడుచుచున్నప్పుడు అడుగు పెట్టబోవు ప్రతి చోట తామర పద్మం ఉదయించుచుండెను. వారు ఈవలి ఒడ్డు రాగానే శ్రీపాదరాజం శరణప్రపద్య అని అవిశ్రాంతంగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుని దివ్య చరణంలో ప్రణామమిల్లెను. శ్రీవల్లభుల వ్యాఘ్రంపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కుర్వాపురము చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్తపురాణం అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారి ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహర సూత్రుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపం ధరించగా వ్యాఘ్ర వాహనదారుడే రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభుల సాక్షాత్తు ధర్మశాస్త్రయ్య అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపం అని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువాపురం చేరుసరికి వారు వ్యాఘ్రం నుండి కిందికి దిగగానే వ్యాఘ్రం అసూలు బాసినది. దాని నుండి దివ్యమయ కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడలను. తన పూర్వజన రూపమైన వ్యాఘ్రం యొక్క చర్మం శ్రీవల్లభుల తమ ఆసనము చేసుకునవలసిందని ప్రార్థించెను. దానికి శ్రీజనులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వారి శ్రీవల్లభులు ఇట్టు సెలవిచ్చిరి. నాయనా వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడవై పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మలో పులులతో పోరాడుట వలన వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారం ఉంచి ప్రజల వినోదార్థం ప్రదర్శన చూపించుట మొదలైన క్రూర కర్మ చేయుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరంగా పులులను హింసించడం వలన కాల కర్మ కారణం వశమున అనేక జన్మలో నీవు జంతు జన్మను పొందవలసి ఉన్నది. నా అనుగ్రహం వలన నీవు ఒకే జన్మలో వ్యాఘ్ర రూపము అదృష్ట అంతయును ధరించినట్టు చేస్తిని. చిరకాలం వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణంలో వ్యాఘ్ర రూపం సిద్ధించినట్లు వరము నేను అనుగ్రహించి తిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసం తపమాచరించుచు అనేక మంది సిద్ధ పురుషుల దర్శనాశీస్సులు పొందేదవు. యోగ మార్గంలో నీవు ఉన్నతుడవై ప్రకాశించదుగాక అని ఆశీర్వదించిరి. నీవు ఇంత పూర్వం చూసినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుడే. అతడు హిమాలయములందు నుండు మహాయోగులు జన సంసర్గములో నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్ర రూపున కావలి కాయిచుండును. మహాయోగులు పరస్పర వర్తమానం తెలుసుకునుటకు భావ ప్రసార రూపమున వీలుండును. వారు తమ నిలువ నుండి బయటకు రావాల్సిన అవసరము కానీ వార్తాహరుల అవసరం కానీ లేదు. కానీ వినోదార్థం వ్యాఘ్రేశ్వరం ద్వారా పరస్పరం వార్తలను పంపుకుందురు. ఇదంతయు శ్రీ దత్తప్రభు లీల. నాయనా శంకర భట్టు సృష్టికి పూర్వమున ఆది దంపతులుండ్రి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుటకు భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భము ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెను ఏదైనా కోరిక కోరుకోమని అడిగాను. అప్పుడు శర్వాణి ప్రభు స్త్రీ శరీరధారిని అన్ని సుఖంలో అనుభవించి తిని పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవం అన్నది ఎలాగునో ఉండునో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసిందని కోరెను. శంకరుడు తదాస్తు అనను. వెంటనే శార్వాణి పురుష శరీరధారిగా ఉన్నప్పటి పురుష రూపం ధరించను. అదే మహావిష్ణు స్వరూపము. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గం లేకున్నా అప్పుడు ఆ మహావిష్ణు యొక్క నాభి నుండి కమలం ఉద్భవించను. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చెయ్యతొడంగెను. ఆ మహావిష్ణువు తన శరీరం నుండి శార్వాణి రూపమును సృజించెను. దేవరహస్యములు దైవలీలు అనేకములు ఉండును. ఆ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరును ఈ విధంగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు. ఒకానొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనం కట్టెను. అన్న శ్రీ బోలాశంకరులు సాధ్యాసాధ్యములు ఉచిత అనుచితములను పరిశీలించకుండా వరములిచ్చెదరు. అసుర సంహారార్థం విష్ణుమాయతో నీవు అవతారం ధరించి నా మాంగళ్యం కాపాడుచున్నావు. అన్నా చెల్లు పవిత్ర ప్రేమకు నిదర్శనంగా రక్షాబంధనము వెల్లయునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తదాస్తు అనెను. ఈ వాగ్దానం అనుసరించి భస్మాసురుని వలన ప్రమాదం ఏర్పడినప్పుడు మోహిని అవతారం ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధంగా ఉండునని ఊహించినట వీలు కాదు. మోహిని శంకరును జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇతరే కలియుగంలో అయ్యప్పను అవతారం ధరించెను. ధర్మశాస్త్ర జననాంతరం మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరాశం ఉన్నది. ధర్మశాస్త్రం ఎవరో కాదు, సాక్షాత్తు మహావిష్ణువే. ఆ మహావిష్ణు రూపమున బ్రహ్మ రుద్రులు కూడా ఏకమవడం వలన దీన్ని త్రిమూర్తాత్మక దత్తాత్రేయులుగా కూడా భావించవచ్చును. పాండ్య భూపాల పుత్రిక మీనాక్షి నామంతో పరమేశ్వరుని అనుగ్రహించినప్పుడు పరమేశ్వరుడు సుందరేశ్వరునిగా అవతరించినప్పుడు ఆ మహావిష్ణువు వారిద్దరికి వివాహం జరిపించాను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యక పరమేశ్వరి అవతరించినప్పుడు వివాహం జరగలేదు. అయితే శ్రీపాద శ్రీ వల్లభ
దేశ కాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగంలో పీఠికాపురంలో ఏ రూపంలో అవతరించినారో అదే రూపంలో దివ్య జ్యోతిర్లోకంలో వారు సృష్ట్యాది నుండి ఉన్నారు. వారు క్రీస్తు శకం 1320లో శ్రీ పీఠికాపురంలో అవతరించి క్రీస్తు శకం 1350లో కురువాపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్య లీలలు సప్తార్షులకి అవగతం కానప్పుడు మనమెంత అని వచించెను. అప్పుడు నేను, స్వామి, ఇప్పుడు క్రీస్తు శకం 1336 నడుచుతున్నది అయితే శ్రీవల్లభులు కేవలం ఇంకా 14 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి ఉండేదరా, ఇంత స్వల్పకాలంలోని అవతార పరిసమాప్తియా అని ప్రశ్నించింది. అప్పుడు సద్గురువులు, నాయన, శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట, జనన మరణములు లేనిది వారి లీల, దేశకాల బాధితము. శ్రీ కన్యక పురాణము. శ్రీ కృష్ణ పరమాత్మ సమకాలీకుడైన ఉగ్రసేన మహారాజు ఆర్యవర్తనం ఒక రాజ్యము పరిపాలించుచుండెను. అతడు వైశ్యకులస్తుడు. ఆ మహారాజు యొక్క వంశకులలో కొందరు దక్షిణ ప్రాంతంలో వ్యాపార వ్యవహారం నడుపుతూ, కొందరు రాజబంధువుల కుటుంబంలో ఆంధ్రదేశం నందు బృహశిలా నగరం నందు ఉండిరి. బృహశిలా నగరము రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకులైన కుసుమశ్రేష్ఠి అను అతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపారాయణులు, సద్వర్తరులు. వారు అనేక యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు కుసుమశ్రేష్ఠికి అత్యంత సన్నిహితుడు. ఆ జగన్మాత శ్రీ కన్యక పరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను. శ్రీపాద శ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశం తీసి వారి ఇంట జన్మింపజేసెను. అతనికి విరూపాక్షుడు నామకరణం చేయబడెను. రావణుడు ఆత్మలింగము సాధించుటకై కైలాసమునకు ప్రసన్నుని గావించుకొనెను. కైలాసవతిని ప్రసన్నం గావించుకొనెను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాల రూపమున వారిని అనుసరించెను. గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగము భూపతి వై స్థిరపడెను. నాయన, గోకర్ణ క్షేత్రమునకు దేవత రహస్యములతో కూడిన సంబంధం ఉన్నది. రావణ వధ జరిగినను రావణుని యొక్క ఒకానొక అంశ కలిగిన కలియుగంలో కామ మదోన్మత్తుడైన రాజుగా జన్మించెను. అంబ తన భద్రకాళిక రూపము కలియుగంలో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్యవర్త భూమిని అందలి సాంప్రదాయానుసారంగా అగ్నికి ఆహుతి అయి తమ స్వాభిమానము తెలియజేసిరి. శ్రీ కన్యక పరమేశ్వరి తమ ప్రభు అయిన నగరేశ్వరిని చేరుకున్నది. అంబ జన్మించడానికి ముందు అనేక యజ్ఞములను కుసుమశ్రేష్ఠి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబం వారి నుండి మాత్రమే పయస్సు, పాలు, పసిడి, బంగారము శ్రీ కుసుమశ్రేష్ఠి స్వీకరించేవారు. వారికి పైండ గృహనామమున కలిగినది. నీవు పీఠికాపురము దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్ముని కలుసుకొనగలవు. నీవు కురువాపురమునకు పొమ్ము, శ్రీవల్లభుల దర్శనం చేసుకోము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరంతో అంతర్ధానమైరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము. ఈ మొదటి అధ్యాయం ఇది సంపూర్ణము. మొదటి అధ్యాయం సంపూర్ణము. దత్తప్రభులకు జయం జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము. అయితే మనము ఇంతకుముందు ఒక విషయం ఏంటంటే, ఈ గ్రంథము ఎలా ఏర్పడింది అనే విషయం మాట్లాడుకోవాలి. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే తొలి పలుకులు. సర్వం పరమాత్మమయం. జగత్తు అంతా పరమాత్మ స్వరూపం. చాతుర్యుగాల్లో ధర్మరక్షణ చేయు క్రమమున పరిశీలించినట్లుగా అట్లయితే కృతాయుగంలో స్వయంగా పరమాత్మ, త్రేతాయుగంలో రఘునందుడు, ద్వాపరయుగంలో బలరామకృష్ణ, కలియుగంలో స్వయంగా పరమాత్మ భవిష్యత్ పురాణంలో వ్యాస మహర్షి చెప్పి ఉన్నారు. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని ఆహ్వానింపజేసి సావిత్రి కడగచనం చేసిన ఫలితంగానే ఈ కలియుగంలో గంటికోట అప్పలరాజు శర్మ, సుమతి మహారాణిలకు పీఠికాపురంలో పరమాత్మ యొక్క శక్తి శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించినది. దైవం వైపునకు మానవుడు పరిణామము అనివార్యమైనట్లనే దైవం కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి కిందనున్న స్థితిలోనికి దిగివచ్చుటకు అవతారమును అందురు. ఇది నిరంతరము జరిగే ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రదర్శించబడి ఎడల అది స్వతసిద్ధంగా ప్రయత్నరహితంగా పని చేయుచుండును. సత్య జ్ఞానాంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య
సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పంతో వచ్చిన దివ్య భవ్య అవతారము. కారణం లేని కార్యం జరుగుట వీలు లేదు. సర్వ కారణములకు సర్వ కార్యములకును ఏకైక తత్వమే ఆధారం. అది అన్నింటికి అతీతము. అది ఏ పరమాత్మ తత్వము. ఆ దత్తప్రభు తన సంపూర్ణ కళతో కలియుగమున ప్రప్రథమంగా శ్రీపాద శ్రీ వల్లభులుగా ఈ పీఠికాపురంలో అవతరించిరి. వారిని గురించి చెప్పుడకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషును కూడా అసాధ్యము. అజ్ఞానమనడి అంధకారం రూపుమాపుటకు, జ్ఞానమనడి వెలుగు నింపుటకు, ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవనంలో ఏర్పడిన కుంటితనము రూపుడకు ఆ పరమాత్మ స్వయంగా అవతరించిన అవతారమే శ్రీపాద శ్రీ వల్లభ అవతారము. అందువలన శ్రీ దత్తప్రభులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. ఆ పరమాత్మ ఈ జగత్తు అంతటికి మూలము. దత్తప్రభువులు వటవృక్షం వంటి వారు. వారి అంశ అవతారములు అన్నీ వృక్షం యొక్క ఊడల వంటివి. ఊడ భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వం గలవానిగా కనిపించడం, వాటికి ఆధారభూతమైనది మాత్రం ఆ వటవృక్షమే. దేవదానం లగాయతు సమస్త ప్రాణులకు వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండి ఆ సమస్త శక్తులు సంప్రాప్తమగుచుండును, తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పరమాత్మ యొక్క తత్వము శ్రీపాదుల వారు ఈ చరితామృతం ద్వారా విపులంగా వివరించిరి. తన చరిత్ర ఏమాత్రం పాండిత్య అనుభవం లేని శ్రీమాన్ శంకరభట్టు గారిచే రచింపబడింది. శ్రీపాదుల వారి మీద ఉండే అచంచలమైన భక్తి విశ్వాసాలే మహాపాండిత్యమని చరితామృత గ్రంథ రచన చూపించింది. శంకరభట్టు స్వామి వారి సమకాలికులు, శ్రీపాదుల వారి దివ్య భవ్య స్వరూపాన్ని దర్శించిన మహానుభావులు, అనుగ్రహ పాత్రులు. అప్పటి నుంచి గుప్తంగా ఉన్న ఈ గ్రంథం శ్రీపాదుల వారు సెలవిచ్చినట్లుగానే తాతగారైన బాపనారుల వంశస్థులచే అనువాదింపబడి 33 తరం వారిచే బాహ్య ప్రపంచంలో వచ్చినది. ఇది అక్షర సత్య గ్రంథము. ఇది మానవులే కాక దేవతలు, యోగులు, సిద్ధులు నిత్యం పఠించు మహాగ్రంథము. ఇందు ప్రతి అక్షరం మహాశక్తివంతమైనది. ఈ గ్రంథంలోని అతిశక్తులు గాని, అర్థం గాని, వర్ణనలు గాని ఉండవు. తథాపురం అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరమాత్మ సంకల్పము స్వామి ఆదేశం మేరకు లడ్డూలన్నీ నీ దగ్గరే ఉన్నవి అను సాంకేతం నవంబర్ 14 తేదీన పీఠికాపురంలో ఉన్న సంతార్పణ మొదలైనది. అనతి కాలంలోనే 14/1/37 వంగలవారి వీధి శ్రీ క్షేత్ర పీఠాపురంలో భగవాన్ శ్రీ గోపాల బాబా గారి అనంత సంతార్పణ సొసైటీగా రూపాంతరం చెందినది. అన్నదానం మొదలుపెట్టిన అనతి కాలంలో శ్రీ క్షేత్ర పీఠికాపురం అనూహ్యమైన మార్పు చోటు చేసుకున్నవి. అన్నమ రామచంద్ర అని ఆకలితో అలమటించే వారికి అక్షయపాత్రలాగా రూపాంతరం చెందినది. తర్వాత ఉప్పాడ సంవత్సరం జరగవలసిన మందిర నిర్మాణం గురించి అక్కడ 2 రాళ్లను సుమారు 30 టన్నులు వేసి ముహూర్తం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ సముద్ర గర్భంలో దొరికిన శివలింగంను అభిషేకం చేయడం జరుగుతున్నది. ఈ తదుపరి పరమాత్మ సందేశం మేరకు షిరిడిలో ఉన్న శక్తిని పీఠికాపుర తీసుకురావడానికి పల్లకి యాత్ర జరిగినది. ఆ యాత్ర విజయదశమి పర్వదినంలో శ్రీ క్షేత్ర పీఠికాపురం నుండి విజయవాడ, హైదరాబాద్, నాంపల్లి, హుమ్నాబాద్, మాలిక ప్రభు, నృసింహ సరస్వతి, గానగాపురం, స్వామి సమర్థ, అక్కలకోట్ మీదుగా షిరిడి దత్త జయంతికి వెళ్లి అక్కడ ఉన్న శక్తిని శ్రీక్షేత్ర పీఠికాపురం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నవగ్రహం సంబంధించిన పీఠికాపురం నుండి అరసవెల్లి వెళ్ళినది. తర్వాత దత్తాత్రేయ స్వామి వారి నిద్రాస్థానమైన మాహూరు వెళ్లి పరమాత్మ ఉనికిని తీసుకురావడం జరిగినది. తర్వాత నుంచి పీఠికాపురం నిత్య విహార అనే నామంతో నిత్య పల్లకి ద్వారా స్వామి ప్రతినిత్యం పల్లకిలో ఆశీనులే సమస్త దేవీ శక్తులను మేలుకొల్పుచున్నారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇది శ్రీ గోపాల్ బాబా గారు చెప్పిన విషయం అండి. దత్తప్రభులకు జయం జయము. జయ గురుదత్త, శ్రీపాదరాజం శరణం ప్రబుద్ధియే. ఇది మనము మొదటి అధ్యాయము చదివినాము. శ్రీ గురుదత్త ప్రభులు మనకు పర్మిషన్ ఇచ్చిండండి. దత్తప్రభులకు జయం జయం. దత్తప్రభులకు కోటి కృతజ్ఞత, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మనకు పర్మిషన్ ఇచ్చి చేసుకొని ఇచ్చినందుకు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులు శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభు సంపూర్ణ చరితామృతం చదువుకునే పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. రోజు ఒక అధ్యాయం చదువుకొని మనము చదువుకుంటాం కదండి. మీరు చదివి విన్న తర్వాత మరుసటి రోజు నుంచి ధ్యానము మొదలుపెట్టండి. 4 నుంచి 4:50 మధ్యలో అరగంట కూర్చున్నా పర్లేదు, 10 నిమిషాలు కూర్చున్నా పర్లేదు, మీరు చేయండి. మీరు చదవడము అనే విషయము అప్పుడు తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది విని మీరు మొదలు పెట్టండి. దత్తప్రభులు ఇచ్చిన పర్మిషన్తో ఇది చేయడం జరిగిందండి. మీరు దీన్ని ఉపయోగించుకోండి. మనము ఫాస్ట్గా ఎందుకు చదవాలంటే వీడియో లెంత్ కావద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు వినండి, కూల్గా వినండి. మీరు వినే ప్రయత్నం చేసి మీరు సాధన మొదలుపెట్టండి. ఎందుకంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం, చదవడం కొద్దిగా ఇది ఏంది అన్న విషయంలో మీకు అర్థమవుతలే కదండి. అందుకనే ఆయనే పర్మిషన్ ఇచ్చి నాతో చేపడం జరిగిందండి.
మీరు చేయండి. నేను చెప్పిన విషయాలు, అందులో చదివిన విషయాలు, ఎందుకంటే మధ్యలోకి ఎంటర్ అయ్యి మన సొంత ఆలోచన పెట్టకూడదన్న శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞ. అందుకే నేను మధ్యలో ఏం చెప్పలేకపోయినా చెప్పకూడదు. ఆ పరమాత్ముడు అనే విషయం అది వచ్చింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు చేసుకోండి, సాధన చేయండి. ఇది విని మరుసటి రోజు సాధన మొదలు పెట్టండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అన్న సత్యము మీకు అర్థమవుతుంది. ఈ గ్రంథంలో నేను అంటే చూస్తా అండి, మరీ స్పీడ్ అని కాకుండా తగ్గిస్తూ. అయితే ఒకటి ఏంటంటే నాకు అంటే అందులో ఉన్న గ్రంథం చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, వివరణ ఇవ్వడం అనేది దత్తప్రభు దయ వల్ల ఇంకా రాలేదని పర్మిషన్ మనకు. ఆయన పర్మిషన్ వస్తే అది కూడా చేయగలుగుతాం కావచ్చు, దత్తార్పణం. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం చెప్పడమే అదృష్టము. అట్లాంటిది మనం ఆ గ్రంథం గురించి ఒక్కొక్క మధ్యలో ఆపుతూ చెప్పాలంటే బాగా అనుగ్రహం కావాలండి, దత్తప్రభు దయ. తర్వాత మాత్రం అంటే అధ్యాయం అయిపోయిన చెప్పడం మాత్రం పర్మిషన్ వచ్చిందండి, దత్తప్రభు పర్మిషన్ ఇస్తే నేను చెప్తున్నా. అయితే అందులో ఏమొచ్చింది మనకు, శ్రీ గురు దత్తప్రభులు కురువాపురంలో ఉన్నారు. ఎప్పుడు పుట్టినరు? 1120లో 1150లో వారు అంతర్ధానమైన కురువాపురంలో అన్నారు. కురువాపురంలో అంతర్ధానమై అక్కడ సూక్ష్మ రూపంలో ఇప్పటికి కూడా ఉన్నారండి. కురువాపురం అనేది ఒక దీవి అక్కడ ఉన్నది. మనము నేను చెప్పేవి ఇవి చదువుతూ వింటూ చదివి గ్రంథం తీసుకొచ్చిన చదివే వాళ్ళు అదృష్టవంతులు, చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పే వీడియో శ్రవణము పఠనము రెండింటికి ఫలితం సమానం కాబట్టి మీరు వినండి. విని మరుసటి రోజు పారాయణం చేయండి, మరుసటి రోజు సాధన చేయండి. మీరు సొంతంగా పారాయణ చేసుకుని దత్తార్పణం, సంతోషం. నేను శ్రీ గురుచరితామృతం చెప్పిన కానీ శ్రీ గురుచరితామృతం చాలా పెద్దగా ఉంటుందండి, అంత ఈజీగా కాదు. ఇందులో చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు చదివింది కూడా మీరు వినండి, 1-2 సార్లు వింటే ఎవరికి ఎలా అర్థమవుతుందో అలా అర్థమవుతుందండి. మీరు విని మరుసటి రోజు మార్నింగ్ 4 గంటలకు ముందే ఒక 3-5 నిమిషాలు అలారం పెట్టుకొని లేచి సాధన చేయండి. శ్రీ గురుదత్త ప్రభుల దత్త యోగ సాధన ఇదండి. ఇది దత్త యోగ సాధన, శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన దత్తయోగ సాధన. పరశురాముడికి, ప్రహ్లాదునికి, కార్తవీరార్జునికి, ఇంద్రుడికి, పెద్ద పెద్ద యోగులకు చెప్పిన దత్త యోగ సాధన అండి. మీరు చేయండి. మీకు ఎలా అర్థమవుతుందో, మీ జీవిత గమనం ఎలా సాగుతుందో మీకే అర్థమవుతుంది. ఈ పారాయణం కూడా చదవడం జరిగింది దత్తప్రభు దయతోని. మీరు వినండి, 1-2 సార్లు వినండి. విని దాన్ని ఏమంటారంటే విని సాధన చేస్తే మళ్ళీ ఒకసారి వినండి సాధన అయిపోయినాక. అంటే ఈరోజు విన్నారు ఎగ్జాంపుల్, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సాధన చేసిండ్రు, మరొకసారి వీడియో వినండి. ఎందుకంటున్నంటే ఆ సాధన మీరు మొదలుపెట్టినాక విన్నాక ఇంకొద్దిగా జ్ఞానం తెలుస్తుంది. ఇది విషయం అండి. మనం జాగ్రత్తగా చేసుకొని ఈ సాధనలో ముందుకెళ్దాము. శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇవ్వడేమో అనుకున్నాను నేను. దత్తప్రభు దయ వల్ల పర్మిషన్ వచ్చింది మనకు, చేసే పర్మిషన్. నాకు దేవుడి దగ్గర వెళ్ళేదాకా కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. నేను అడుగుతూనే ఉన్నా. అక్కడికి ఇస్తే అప్పుడు తీసుకుని వచ్చిన నేను. అందుకే కొద్దిగా హర్రీ అంటే తొందరగా చేయడం జరిగింది. మీరు చూసి కావచ్చు స్టార్టింగ్లో. నేను ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి నేనేమో ఎక్స్ప్లెనేషన్ మీకు వివరణ ఇవ్వలేకపోయినా. అది మొదలు పెడితే ఆయన చెప్పిస్తారు అంతే, మనం చేసేది ఏముండదండి. అందులో వివరణ మొత్తం ఉంటుంది. నేను చెప్పినవి కొంతనే, అందులో బాగా డెప్త్ ఉంటుంది. మీరు కొద్దిగా దాన్ని ఏమంటారంటే రిలాక్స్గా వినండి, రిలాక్స్గా సాధన చేయండి. ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే 10 మినిట్స్ కూర్చొని పడుకోండి. నెక్స్ట్ డే 10 మినిట్స్ ఇట్లా అలవాటు చేసుకోండి. మీరు చూడండి మీకు ఎలా అర్థమవుతుందో. చాలా మంచి విషయాలండి. శ్రీ గురుదత్తములు పర్మిషన్ ఇచ్చినట్టు నాకైతే సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మీకు కూడా మంచి పరమాత్మ జ్ఞానం తెలపడం, ఒక జీవి ఒక ఆత్మ యొక్క ఉన్నతిని కోరుకోవడము, ఒక ఆత్మకు ఒక జీవికి సహాయం చేయడం, ఒక జీవి యొక్క ఒక ఆత్మ యొక్క మంచి కోరుకునడం అనేది ఒక ఆత్మ యొక్క ఎదుటి ఆత్మ ఎవరైనా కానీ, వారు ఆత్మబంధులు కానీ దత్తబంధులు కానీ ఎవరైనా కానీ చుట్టుపక్కల కానీ వారి మంచి కోరుతూ వారి ఉన్నతిని ఇష్టపడము, వారు పురోగతి కావాలి, వారి ఆత్మను ఉద్ధరించే ప్రయత్నము లో నేను కూడా బాధ్యత వహిస్తున్నా. నాకు ఆ భాగ్యము శ్రీ గురుదత్త ప్రభులు కలిగించినందుకు చాలా సంతోషం అండి. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇది ఒక ఆత్మను ఉద్ధరించమనే పని పరమాత్ముందే. ఆ పరమాత్మని పనిలో నన్ను ఒక పావులా వాడుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత తండ్రి మీకు.
ఇది చాలా గొప్ప విషయం అండి. అందుకే మీరు కూడా చెప్పమంటున్నా నేను తారకను చేయకూడదత్త అంటే సారీ, అది చెప్పమంటున్నా నేను యాజ్ ఎ మహేష్ చెప్తున్నా. ఎందుకంటే మీరు నేను వేరు కాదు కాబట్టి చెప్తున్నా. అది ఎలా మూవ్ అవుతుందో ఎలా చెప్పిస్తారో ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ కుదరదు. మళ్ళీ మీరు చెప్పాలన్నా కూడా పర్మిషన్ ఇవ్వాలి మీకు కూడా. తారకను చేయకూడదత్త. కాబట్టి నేనైతే ఆయన పనిలో నేను ఒక పావునైనందుకు నేను ఒక వారధి అయినందుకు చాలా సంతోషపడుతున్నా. ఆ సంతోషం మీకు కూడా కావాలని నేను శ్రీ గురు దత్తప్రభులను నేను కూడా చెప్తా. మీరు కూడా శ్రీ గురు దత్తప్రభుల విషయాలు తెలుసుకోండి. ఎంత పెద్ద గొప్పమైన విషయాలు ఉన్నాయండి. పరమాత్మ తత్వం ఏంటి అనేది ఉంది. అది ఎంత పెద్ద విషయం అండి. నేను చెప్పిన చాలా విషయాలు చెప్పిన, కానీ ఏంటంటే అదృష్టము మీకు నాకు కూడా ఇంకా కావాలి. మళ్ళీ ఇంకోటి మీకు చెప్పడం జరిగింది. మీకు చెప్పడం ఏం విషయం చెప్పినా, నేను శ్రీ గురు దత్తప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల ప్రాజ్ఞ వారియే నడుస్తుంది. కాబట్టి మనము ఆ వారి యొక్క ప్రభావము, వారి యొక్క పవర్ విజృంభిస్తుంది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పిన. దాన్ని స్వీకరిస్తాము. బుద్ధి ఇట్లాంటి వచ్చేస్తుందండి. ఎన్నో యుగాలు కొందరు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తప్ప తీసుకున్న వారికి రాంది మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది నేను నా స్వానుభవంతో ప్రాక్టికల్ చెప్తున్నా. మీరు వినండి, నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. ఇప్పుడు పారాయణం పారాయణ అని చెప్తున్నా. శ్రీ గురుదత్త ప్రభులే పారాయణం చేపిస్తాడు. మనము రోజుకు అధ్యాయం చదువుదాము. నేను కొద్దిగా నాకు తెలిసిన వివరణ, ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆ వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరుసటి రోజు మీరు పారాయణ చేయండి. పారాయణ చేసిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి వినండి. మీకు అర్థమవుతుంది ఎలా 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 వెళ్తుంది అనేది. మీకు విషయము అర్థం. మీరు సాధన చేసినాక బిఫోర్ సాధన ముందు విన్న ఈ వీడియోను సాధన చేసిన మధ్యాహ్నం వింటే మీకు ఎలా అర్థమవుతుందో చూడండి. ఫాస్ట్గా చదివినా, ఎందుకంటే మనకు లెంత్గా అయితే మీకు కూడా కష్టమైతే కొద్దిగా మీకు అర్థం కావాలి. కాబట్టి ఒకటికి 2 సార్లు వినండి, వింటే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ప్రయత్నం చేద్దాం శ్లోకంగా చదివేందుకు. కాకపోతే ఏంటంటే ఒకటే విషయం అండి, శ్రీ గురు దత్త ప్రభువులు నాకు ఇంతవరకు కూడా పర్మిషన్ అలా మధ్యలో ఆపి మనం వివరణ ఇచ్చాను తీయలేదండి. దత్తార్పణం జయ గురుదత్త. అయితే రాను వీడియోలలో శ్రీ గురు దత్త ప్రభులైన దత్తప్రభుయే మనకు చెప్తా ఉంటాడని దాంట్లో వివరణ వస్తూ ఉంటుంది. మీరేం టెన్షన్ కూడా ఆలోచించే ఇలా లేదు కదా, మీరేం అంటే చదువుకుండా వేరు కదా అంటే, ఇది ఫస్ట్ అధ్యాయం కూడా మీకు అట్లే అనిపిస్తుంది. రాను మీకు అర్థమవుతుంది. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులే మనకు చెప్తా ఉంటారు ఏంటి అనేది, మనకు అర్థమయ్యేలా చేస్తారు. అయితే దీంట్లో ఒకటి మనం చేయాల్సిన పని ఏంటంటే, పొద్దున సాధన కూడా చేయండి, విన్నాక సాధన చేయండి. అప్పుడు కొద్దిగా మనకు ఎక్కువ అర్థమవుతుంది. మనము శ్రీ గురు దత్తప్రభుల అనుగ్రహానికి చాలా తొందరగా అనుగ్రహం వస్తుంది. ఒక్కసారి కనెక్షన్ కావాలండి అంతే. పరమాత్మ ఇట్లా కాస్మిక్ అనేది రిసీవ్ కావడం మొదలైతే మనం చాలా అదృష్టవంతులం అండి. మనము నాకు దత్తప్రభు నేను ప్రాక్టికల్ చెప్తున్నా, నాకైతే అనుభవం అయింది. దత్తయ్య దయ వల్ల నేనే చేస్తున్నా అండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మీరు కూడా చెయ్యండి. పరమాత్మ జ్ఞానం అండి ఇది. చాలా ఇష్టంగా నేను సంతోషంగా ఇష్టంగా చేస్తున్నా. మీరు కూడా ఇష్టంగా వినండి, మీరు కూడా మొదలు పెట్టండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇతి బాధలు అవన్నీ నథింగ్ అండి. అవన్నీ అన్నీ వెళ్ళిపోతాయండి. ఇట్లా ఇంతకుముందు మనకి రాళ్ళ లెక్క మీద పడ్డ అవి రాళ్ళ లెక్క తాకినాయి కదా, ఇప్పుడు రాళ్ళ లెక్క కదా, పువ్వు లెక్క తాకుతాయి. అవి పువ్వుల మీద పడ్డట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న బాధల బంధువులు అవన్నీ ఉన్నాయి కదా, ఇంతకు రాళ్ళ లెక్క తాకినాయి కదా. రాళ్ళ లెక్క తాకుతాను ఎంత దెబ్బ తాకుతుంది. అట్లాంటిది పువ్వులు పడ్డట్టు అవుతుంది ఇప్పుడు మీద. ఇది స్టార్ట్ చేస్తే ఇది చాలా సత్యమైన వ్యవహారము. ఏం కాదండి, మీరు చేయండి, మొదలు పెట్టండి, చూడండి, దాని అనుభవం తీసుకొచ్చుకోండి. 41 డేస్లో మీకు పర్ఫెక్ట్ 11 days 3 daysలో వస్తుంది. కొందరికి ఒక్క రోజులో కూడా రావచ్చు. మ్యాక్సిమం అందరికి 41 days స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం సత్యం. దత్తప్రభు దయతో ఆయన చెప్పిస్తూ మీకు చెప్తున్నా. నేను యాజ్ ఎ మహేష్కి చెప్పడం లేదు, దత్తప్రభు చెప్పిండు మీకు చెప్తున్నా. మీరు చాలా సిస్టమేటిక్గా చేయండి, మనకు జరుగుతుంది, మంచి జరుగుతుంది. మనం పోయేది మంచి మార్గము. పరమాత్మ జ్ఞానంలో పోవడం అంటే అంత ఈజీ కాదండి. మీరు విని మొదలుపెట్టి అంటే ఈజీ కాదు యాక్చువల్ అయితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క నియమాలు నిబంధనలు వారి ప్రాజ్ఞ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనకు తొందరగా స్వీకరించగలుగుతున్నాము మనము. ఇది సత్యమైన వ్యవహారం. ఇది అసలు విషయం. దీన్ని గుర్తించండి. మనకు శ్రీ గురు దత్త ప్రభులు చాలా పెద్ద విషయాలే చెప్పిస్తున్నారు. దానికి ఇప్పుడు మనకు ఎవరితో మనకు క్రిటిసైజ్ అవసరం లేదండి. షిరిడి సాయిబాబా గారి గురించి వస్తే ప్రతి విషయం వస్తే ఇందులో నేను చెప్తా. అయితే దాంట్లో మనకు ఇప్పుడైతే
దత్తప్రభు డైరెక్ట్ మధ్యలో ఆపి వివరణ ఇచ్చే పర్మిషన్ ఇవ్వలేదు. మొత్తం చదివినాక నేను చెప్తా. ఇప్పుడు అందులో మనకున్నది ఏంటిది, శంకరభట్టు అనే అతను పండితుడు కాదు. ఆయనతోని శ్రీ గురు దత్తప్రభులు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పించడం జరిగింది. ఆయన దగ్గరుండి అన్ని చెప్తూ ఆయన తెలుసుకొని అది రాయడం జరిగింది సంస్కృతంలో. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల అమ్మ వాళ్ళ నాన్నగారైన వాళ్ళ 33 తరం, వాళ్ళ మేనమా వంశస్థులైన 33 తరం వారు వచ్చినప్పుడు ఆ గోవింద దీక్షితులు గారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఆ సంస్కృత ప్రతిని కృష్ణానదిలో విలీనం నిమజ్జనం చేయాలని శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు చెప్పిన ఆజ్ఞ. అలా జరిగింది, అది నిజమే, అది జరిగింది. ఆ గోవింద దీక్షితులు గారు ఈ బుక్లో ఆయన సిగ్నేచర్ చేసింది కూడా ఉంది. ఇది విషయం అండి, చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, మనం చదివినాము. దాన్ని అంత పెద్ద మొత్తంలో ఎక్స్ప్లెయిన్ అంటే వివరణ అయితే మనం ఇవ్వలేము. మీరైతే వినండి, వింటే మీకు అర్థమవుతుంది. ఎవరికి ఎంత అర్థమైతే చూడండి. మీరు అలానే సాధన కూడా చేయండి. సాధనకు నియమాలు ఏం లేవు, ఇది మాత్రం సత్యమైన వ్యవహారం. మీరు వినండి, వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ సాధన చేస్తే ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఆయన పూర్ణ బ్రహ్మ పరమాత్మ అని చెప్పిన నేను ఆ విషయము జస్ట్ టూకీగా అంటే ఒక ఇంట్రడక్షన్ లాగానే ఆ అధ్యాయం ఉంటుంది. తర్వాత రాను మనకు అర్థమవుతూ ఉంటుంది, ప్రతిదీ అర్థమవుతుంది. అది ఎంత పెద్ద చాలా సీక్రెట్ గోప్యమైన విషయాలు చాలా ఉన్నాయండి. పరమాత్మ అంటే ఏంటి అనేది అసలు నేను చెప్పింది మీకు చెప్పినా కానీ చాలా తక్కువ నేను చెప్పింది మామూలే. ఇప్పుడు చూడండి రాను ఎంత వస్తుందో మీకు, ఎంత అర్థమవుతుందో, ఎంత నేను చెప్పిన విషయాలు ఎంత క్లారిటీ మీకు వస్తుంది. ఇప్పుడు మహేష్ చెప్తుండే ఇన్ని వీడియోలు చేసిన వాటికి అర్థాలు ఏంటి అవన్నీ మీకు అన్నీ అర్థమవుతాయి. నాకు నేను పర్మిషన్ చేయడానికి శ్రీ గురు దత్తప్రభు పర్మిషన్ ఇచ్చిండు కాబట్టి చాలా సంతోషం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా సంతోషంగా రిలాక్స్గా మనం మీ ఆత్మను ఉద్ధరించుకోండి. నేను రావడానికి చెప్తా ఏం చేయాలనేది. మనము మన ప్రయత్నంలో ఎక్కడ లోపం లేకుండా చేద్దాం. ఇంత మంచి వీడియోను మనము పారాయణ కూడా మొదలుపెట్టించినందుకు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభులకు కోటి సాష్టాంగ దండప్రభులకు కోటి కృతజ్ఞతలు అండి. శ్రీ గురు దత్తప్రభులకు కూడా కోటి కృతజ్ఞతలు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి కోటి కృతజ్ఞతలు. మీరు కూడా ప్రశాంత వీక్షించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీరు కూడా నేను చెప్పిన విషయం ఫాలో కండి. దత్తప్రభు ఆశీర్వాదం పాత్రలు కండి. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.